మీ అందరికీ ఏమాట అండి, ఈ రోజు పల్నాడులో జగనన్న జాతర. పల్నాడులో మొత్తం జగన్ నామస్మరణంతో పల్నాడు మొత్తం దద్దరెళ్లిపోతా ఉంది. ఆ దద్దరలకి కూటంపాటి వెన్నులో వణుకు మొదలైపోయింది. నాకు తెలిసేపాటి కనకట్లో టీవీలు పగిలిపోయే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, ఈ కూటంపాటి వాళ్ళు అధికారంలోకి వచ్చాక, అధికారంలోకి రాకముందు ఏం మాయమాటలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చాక పులివెందుల ఎమ్మెల్యే అనుకుంటా పులోమని మా జగన్ నామస్మరణం చేస్తా ఉన్నారు మా జగన్ గారి కోసం ఈ కూటంపాటి వాళ్ళు. మరి పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు గతంలో ఇదే పులివెందుల ఎమ్మెల్యే మా జగన్మోహన్ రెడ్డి గారు మీ కూటంపాటిని అదాపాతాళానికి దొక్కేశారు కదా. మళ్లీ మీరు పొత్తులు పెట్టుకుని వస్తేనే గాని, మాయమాటలు చెప్పుకుని అబద్ధపు హామీలు ఇస్తేనే గాని, ఈవీఎంల ద్వారాగా దొడ్డుదారులు మీరు అధికారంలో వస్తేనే గాని మీకు అధికారం లేదు. అప్పుడు లేని పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చాడని అడుగుతా ఉన్నామండి. ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసే కదా ఈ రోజు ఆ పులివెందుల ఎమ్మెల్యే మా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్తున్నాను అని అనగానే 1300 మంది పోలీసులు, 50 మంది ఎస్ఐలు, 20 మంది సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ కట్టకట్టుకుని పెద్ద బారిగేట్లు పెట్టి ఆయన అడ్డుకోవాలని చూశారు. ఆగుతుందా? ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తే ఆయన ఎవరో ఆపలేరు. మరి ఇదే కూటంపాటి వాళ్ళు పరదాలు అని చెప్పి గుండ్లు బాదుకుని పొలమని నోటుకొచ్చిన మాటలన్న వీళ్ళు ఈ రోజునాడు 25 చెక్ పోస్టులు పెడతారా? ఇదే ఒక పులివెందుల ఎమ్మెల్యేని ఆపడానికి. ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసి ఎందుకండి అంత భయం ఈ కూటంపాటి వాళ్ళకి? 25 చెక్ పోస్టులు ఆయన ఆపడానికి. పులివెందుల ఎమ్మెల్యే కదా మీ దృష్టిలో. అలాంటప్పుడు పోలీసు బందోబస్తు ఎందుకు, ఆయన ఆపడం ఎందుకు, ఆటంకాలు కలిగించడం ఎందుకు, చెక్ పోస్టులు ఎందుకు? గుర్తుపెట్టుకోండి అబ్బా, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఆపలేరు. జనం ఎప్పుడు జగన్ గారితో ఉన్నారని చెప్పి మరొకసారి రుజువైంది. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి అంతే. ఈ రోజు పల్నాడులో మా జగనన్న సౌండ్ అదిరింది. ఈ దెబ్బతో కూటంపాటి వెన్నులో వణుకు మొదలైంది.